గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మంచిది. దేవుని సన్నిధానంలో 5 నెలలు 18 రోజులు దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన యొక్క కృపలో నిలబెట్టిన దేవదేవునికి ఈ మధ్యలో ఎంతోమంది రాలిపోయారు, ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారు. సడన్ వార్తలు వింటున్నాం, సడన్గా బాగోని స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం కదా. నిజంగా మరి అది దేవుని చేతిలోనే ఉంది, మన చేతిలో అయితే ఏమీ కూడా లేదు. మేమైతే ఎప్పుడు ఏ వార్త వినాలో, ఏ క్షణంలో ఏ వార్త వింటామో సడన్గా అలాంటి సేవకులుగా మా జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. ఏది ఏమైనా ప్రార్థనతోనే సమస్తమును మనం ధైర్యం కలిగి జయించాలి. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సంపూర్చెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో ఒక్క నిమిషం గురించి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్క నిమిషమేనంట. నిమిషం మాత్రము దేవుని కోపం ఎంత మామూలైంది కోపం. చూడండి, ఒక్క నిమిషంలో ఆయన కోపము. అందుకే అంటున్నాడు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని, విడిచిపెట్టి తిని అంటున్నాడు. అసలు ఆ దేవుడు, ఆ పరిశుద్ధుడు, ఆ గొప్ప దేవుడు, దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం మన చేయిని విడిచిపెడితే నోవాహుతో అన్నాడు కదా, నోవాహు ఇదిగో అందరూ కూడా చూడండి, ఆ నిమిషానికి జనాలు భయపడకుండా ఎంత విస్తారంగా విపరీతమైనటువంటి ప్రవర్తన కలిగి డబ్బు చూసో లేకపోతే దేన్ని చూసో దేవుడు మమ్మల్ని ఏం చేయడని చేస్తూ ఉన్నారు కదా. నోవాహు కాలంలో జలప్రళయానికి దేవుడు నోవాహుతో మాట్లాడాడు. దేవుడు ఎన్నుకున్న వారితో ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు ఎవరికైనా ఎన్నుకున్నాడంటే వాళ్ళతో నోవాహు జలప్రళయం రాబోతుంది, శోధన రాబోతుంది, అందరినీ సిద్ధపరచమన్నాడు. ఆయన నోవాహు కూడా నిమిషం కాదు 120 సంవత్సరాలు ప్రకటించాడటేమని, లెగండి, ఉగ్రత వస్తుంది, దేవుని కోపం వస్తుంది, దేవుని యొక్క మరణం వస్తుంది, దేవుని రండి. క్రైస్తవులకి మరి ముఖ్యంగా, అన్యులకు కాదు, క్రైస్తవులకి చెప్తున్నాడు, అయ్యా రండి, నాకు సహాయం చేయండి, నాతో పాటు కలిసి సహవాసం చేయండి, నాతో పాటు కలిసి ఏకీభవించండి, వాడను తయారు చేసుకుందాం. ఎంత చెప్పినా 120 ఆ పిచ్చోడు అట్లాగే చెప్తా ఉంటాడులే, అది ఇంటూ వెళ్తున్నాడు, కర్ర తీసుకొస్తున్నాడు, వాడు తయారు చేస్తున్నాడు అనుకుంటున్నారే కానీ మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా వారి జీవితంలో దేవుడు, బైబిలు, ప్రార్థన, మందిరం చేస్తూనే ఉన్నారు కానీ దేవుని మాట వినట్లేదు కదా. నిజమే, దేవుని మాట విన్న ఆ యొక్క నోవాహును మాత్రం చూడండి, అందుకనే దేవుడు నిమిషం మాత్రం చాలు, నిజంగా మనల్ని ముందు సిద్ధపరుస్తాడు. దేవుడు ఎన్నుకున్నాడు కదండి. నిమిషం మాత్రం దేవుని సన్నిధిలో ఆయన వాడను కట్టుకొని ఆ వాడ తలుపులు మూసేంత వరకు కూడా దేవుడు ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. రక్షణ పొందుతారేమో, వస్తారేమో, మారుమనసు పొందుతారేమో, ఒకవేళ ఆ లాస్ట్ లైన్లోనైనా 1 నెల రోజుల ముందుకైనా వచ్చాయా, నిజమే ఇంత పెద్దగా తయారు చేస్తున్నావు, దేవుని చిత్తం లేకుండా ఇలా చేయటం చాలా కష్టం, ఏదో ఉంది మేము కూడా మారుతాం, ఏదో ఉంది నీకు మేము కూడా సహకరిస్తాం, ఏదో మీకు ఉంది మేము కూడా ఇందులో పనిచేస్తామంటే దేవుడు ఖచ్చితంగా వారిని క్షమించేవాడేమో కదండి. క్షమాపణ లేని వారి జీవితాలు జీవించటం వల్ల అంటున్నాడు ఆయన, ఎంత గొప్పది, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఆమేన్. నిజమే, ఆయన అంటే అది చూసి చాలా, ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు కదండి, గొప్ప దేవుడు కదా, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. నా దేవునికి కనికరం లేదని బాధపడుతున్నావా? నా దేవునికి జాలి లేదు నా మీదని బాధపడుతున్నావా? జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన ఆ దేవదేవుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ బాధను చూసి వాళ్ళు కొట్టుకొని పోవటం చూసి ఆయన ఏమంటున్నాడు తెలుసా, నిమిషం మాత్రమే నిన్ను విసర్జించి తిని, మరేమన్నా మహాద్రేకము కలిగి ఆయన అంటున్నాడు, మీకు విముఖుడమైతేని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్నాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, చూసి తట్టుకోలేకపోయాడట. ఆయన హృదయము కలవరం చెందింది. అయ్యో, నేను వీళ్ళని హెచ్చరించాను కానీ ఒక్క మాట కూడా నా మాట, ఒక్క నోవాహు, ఆయన వాడ, ఆయన పిల్లలు, ఆయన మాత్రమే రక్షించబడ్డారు. దేవుని బిడ్డలారా, మన గురించి దేవునికి బాగా తెలుసు, మనమేంటో తెలుసు, మన భక్తి ఏంటో తెలుసు, నీ ప్రార్థన ఏంటో తెలుసు, నువ్వేంటో దేవునికి బాగా
తెలుసు. అందుకనే వాళ్ళు నిలవలేకపోయారని నిమిషం వాళ్ళని విడిచిపెట్టేశాడు. కానీ ఆయన తిరిగి ఇక జల ప్రళయము ఈ భూమి మీదకి రాదు అని నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఇప్పటికైనా మనం ఆయన కోపంలో మనం ఉన్నామా? ఆయన ఉగ్రతలో మనం ఉన్నామా? క్రైస్తవులకే మనం వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. ఒక పిలుపు వచ్చినప్పుడు రాకడ వస్తుంది, సూచనలు వస్తున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి మన కళ్ళ ముందు. మనం ఇంకా మారుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే దేవుని కృపలో, దేవుడి గొప్ప వాత్సల్యంలో మనందరం నిలిచి ఉందిరు. కానీ ఒకవేళ దేవుని మాట వినకపోతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆయన ఉగ్రత ఏ రూపంలో మన మీద ఉంటుందో, ఏ రూపంలో శోధన వస్తుందో చూడండి. నేను ఎప్పుడు అనుకుంటా, లోకంలో ఉన్నాం కదా ప్రభువా, మేమేం తప్పు చేసాము మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ నిజంగా చూడండి, దేవుడు మనతో వాత్సల్యత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమలో, అనిత్యమైన కృపలో మనం ఉందాం. కోపంలో ఉండొద్దు, ఆయన ఉగ్రతలు మనం ఉండొద్దు. ఆయన ఆలోచనలో మనం మంచివారిగా, నిలబడేవారిగా, నిలకడగా ఉండేవారిగా దేవుడు ఈ వాక్యం వింటున్న మనందరినీ తయారు చేయనుగాక. ఆయన రాజ్యం కొరకు నోవాహులాగా ఆయన వాడలోనికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆ వాడలో మనందరం ఉందుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలమున ఎంతమంది బిడ్డలు దైవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అయ్యా, నీ ఉగ్రతలో మేము ఉండొద్దు, మేము అందరూ ఎవ్వరూ ఉండొద్దు. నీ వాత్సల్యతలో ఉండాలి, నీ కృపలో ఉండాలి. నీ జాలి కలిగిన హస్తముల కింద ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబము ఉండును గాకని ప్రార్థిస్తూ ప్రభా, ఈ దినము ఎవరైనా దుఃఖంలో ఉంటే వారికి నెమ్మది దయచేయండి, అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం దయచేయండి నాయన. ఎవరైనా బాధ, వేదన, చింత, దిగులు పడితే ప్రార్థనలు ఏకీభవించినట్టయితే ప్రభువా, వారికి నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక అని ప్రార్థిస్తూ ఆయన ఆరోగ్యములు ప్రసాదించి బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కృపాక్షేమములు వారితో ఉంచి దేవా, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.